రైట్. మరి గాలి ద్వారా వ్యాప్తి జరగదు అన్నాడు. జామ, పాలపిండి, డాండిలియన్, ట్రెడాక్స్. ఎస్, మనకు తెలిసింది ఇక్కడ. నేను ఈ క్వశ్చన్ని బట్టి తెలుగు మీడియం వాళ్ళని హెచ్చరిస్తున్నాను. తెలుగు మీడియం వాళ్ళకి హెచ్చరిక. ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్లో తెలుగు మీడియం చదువుతాను, ఇంగ్లీష్ మీడియం చదవనంటే ఖచ్చితంగా మనం ఇలాంటి క్వశ్చన్లు చేయలేం. సో అండ్ మోర్ ఎవర్ దీని క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉందని చూసినట్లయితే 7th క్లాస్లో మనకి విత్తన వ్యాప్తి అనేది ఉంటుందండి లెసన్. ఆ విత్తన వ్యాప్తిలో ఇంగ్లీష్ మీడియం సైడ్ ఉండేటువంటి క్వశ్చన్ ఏవైతే పిక్చర్స్ ఉన్నాడు. సో చూడండి, ఇక్కడ ఎగ్జామినర్ ఎంత టిపికల్ చేస్తున్నట్టు క్వశ్చన్ని. జనరల్గా మన టెక్స్ట్ బుక్ చదువుకుంటూ పోతే కాదండి, ఇక్కడ పిక్చర్స్ను కూడా అబ్జర్వ్ చేయాలి, అంటే పిక్చర్స్ను కూడా చదవండి అని చెప్తున్నాడు. అంటే టెక్స్ట్ బుక్ని ఏ మేరకు పర్ఫెక్ట్గా చదువుతున్నాడు. అంటే ఇక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ని ఎక్కడి నుండి అడిగంటే పిక్చర్స్ నుండి అడిగాడు. అండ్ దట్టు ఇక్కడ గమనించండి ఒకసారి. నేను కూడా మిల్క్ వీడ్ అనేటువంటి జిల్లేడుని మిల్క్ వీడ్ అంటామండి. సో అక్కడ ఏమి ఇచ్చాడు? పాలపిండి మొక్క అని ఇచ్చాడు. పాలపిండి మొక్క. హలో, హాయ్, వెల్కమ్ టీటీ వేరియస్ అండ్ వుడ్ బిడిజెస్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మరి ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, టెట్ అండ్ డిఎస్సి, మరి ఈ రెండింటి ప్రశ్నపత్రాలు, గతంలో ఉండేటువంటి ప్రశ్నలు, గతంలో జరిగినటువంటి టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, వీటిలో ప్రశ్నల సరళి మారుతూ ఉంది. మనకు తెలిసిందే, ఇయర్ టు ఇయర్ కొంచెం కాంప్లెక్స్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ప్రశ్నలు ఏ రకంగా మారుతున్నాయి, సో వాటి యొక్క శైలి ఏంటి, వాటి యొక్క సరళి ఏంటి, ఎగ్జామినర్ ఆ ప్రశ్నలు ఏ విధంగా డిజైన్ చేస్తున్నాడు, ఫస్ట్ మనకి తెలియాలండి. ఈ అంశం తెలిస్తేనే ఫర్దర్ అసలు మన ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం ఆ క్వశ్చన్లను చేయగలుగుతాం, మన ప్రిపరేషన్ అనుగుణంగా చేయడానికైతే ఆస్కారం ఉంది. సో కాబట్టి ముందు మనం గతంలో జరిగినటువంటి టెట్ ప్రశ్నపత్రాలు, సైన్స్కి సంబంధించినటువంటి కాంటెంట్ అయితే చూద్దామండి. ఇది ఎస్జిటి వల్ల కావచ్చు, టెట్ పేపర్ 2 వల్ల కావచ్చు, పేపర్ 1 వల్ల కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వల్ల కావచ్చు, అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. చూడడానికి అయితే ప్రయత్నించండి. సో మరి గత ప్రశ్నలని పరిశీలించినట్లయితే అంతకుముందు ఎప్పుడో అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగేవారు. అండ్ క్వశ్చన్ల యొక్క సరళి కూడా చాలా సింపుల్గా ఉండేది. మరి రీసెంట్గా జరిగినటువంటి ఒక టెట్ పరీక్షా పత్రాలని పరిశీలించినట్లయితే 2025 కావచ్చు, 24 కావచ్చు, దీనిలో ప్రశ్నలు ఏ విధంగా అడిగాడు, మనం ఏ రకంగా ప్రిపేర్ కావాలి, మన యొక్క ప్రిపరేషన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా అనేటువంటి క్వశ్చన్ అయితే పడుతుంది. ఖచ్చితంగా 100% దానికి అనుగుణంగానే మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. సో లేదంటే రేస్లో కంపల్సరీ వెనక ఉంటాము. కాబట్టి గత ప్రశ్నలు ఒకసారి చూస్తే మనం ఏ రకంగా బుక్ని చదవాలో కూడా చెప్తాను నేను. సో నేను ఆ క్వశ్చన్ని చూస్తాను అండ్ బుక్ని చూస్తాను. బుక్ని ఎలా అంటే బుక్లో ఉండేటువంటి ఆ మ్యాటర్ని ఎగ్జామినర్ క్వశ్చన్గా ఎలా ఫ్రేమ్ చేశాడో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్లో ఏ రకమైన ప్రశ్న అడగడానికి ప్రాబిలిటీ ఉందో కూడా చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకేనా? అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియో బాగా అనిపిస్తే. అండ్ డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉన్నది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి తెలంగాణ అదేవిధంగా ఏపీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి తప్పకుండా డెమో వీడియోస్ ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మన కోర్సుని ఫాలో అవుతూ జాబ్లు సాధించిన 100లో ఉన్నారండి. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళు కనపడుతున్నారు, అండ్ అదేవిధంగా ఇక్కడ ఏపీ వాళ్ళు అయితే మీకు కనపడుతున్నారు కదా, వీళ్ళందరూ కూడా మన కోర్సును తీసుకొని ఫాలో అయిన వాళ్ళు. అండ్ జస్ట్ సింపుల్గా ఆ క్లాస్ ఏంటి అలా డైరెక్ట్గా ఫాలో అవుతూ టెక్స్ట్ బుక్స్ చదువుతూ జాబ్లు సాధించిన మీరు కూడా జాబ్లు సాధించాలి. అండ్ మీ ఫొటోస్ కూడా ఇక్కడ ఉంటే తప్పకుండా మన కోర్సును అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో డిస్క్రిప్షన్ ఉంది, చూడండి. రైట్, మరి మారుతున్నటువంటి ప్రశ్నల సరళిని ఈ విధంగా మనం పసిగట్టాలి అండ్ రాబోయే ప్రశ్నలు అంచనా వేయండి. సో ఇవి వేయడం ఎలా అసలు మనం ఏ రకంగా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇలా అయితే మన స్కోర్ పెరుగుతుందండి, లేదంటే మన స్కోర్లో వెనకబట్టడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రైట్, నేను కాదండి, ఏంటంటే ఒక క్వశ్చన్ పేపర్ తీసుకున్నప్పుడు దాదాపుగా ఒక 60% వరకు క్వశ్చన్స్ వచ్చేసి దాదాపుగా అందరూ చేసే విధంగా ఉంటాయండి, అండ్ రిమైనింగ్ 40% ఏవైతే ఉందో బాగా చదివిన వాళ్ళు, అదేవిధంగా క్వశ్చన్స్ అనేవి తిప్పి అడిగినా కూడా ఆ సబ్జెక్ట్ పైన కావచ్చు, ఆ కాన్సెప్ట్ పైన కావచ్చు, అండ్ మెమరీ బేస్డ్ కావచ్చు, అండ్ ఇంకా టెక్స్ట్ బుక్ని ఏ మేరకు బాగా చదివారు, సో దాన్ని పర్ఫెక్ట్గా చదివిన వాళ్ళు మాత్రం ఈ 40% చేస్తారండి.
ఈ 40% చేస్తేనే స్కోర్ పెరుగుతూ ఉంటుంది, ఈ 40% చేస్తేనే జాబ్ వస్తూ ఉంటుంది. ఇవి అందరూ చేసే 60%, అందరూ ఆ 60% చేస్తారు, మనం కూడా చేస్తే జాబ్ డిసైడ్ చేసేది కాదు, ఈ 40% మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో అలాంటి 40% క్వశ్చన్స్ ఏం అడిగాడు అనేది ఒకసారి అయితే చూడటానికి అయితే ప్రయత్నిద్దాం. రైట్, ఒకసారి ఇక్కడ గమనించండి. ఈ మొక్క లేదంటే చెట్టు యొక్క విత్తన వ్యాప్తి గాలి ద్వారా జరగదు అంటే ఇక్కడ క్వశ్చన్ని ప్రాపర్గా చదవాలి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ని ప్రాపర్గా చదివితేనే మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ జస్ట్ ఈ వర్డ్లోనే కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్, అంటే ఇది నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి పోజ్ చేస్తూ ఉన్నాడు ఎగ్జామినర్, నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి క్వశ్చన్ని పూర్తిగా చదవాలి, అది ఫస్ట్ నేర్చుకోవాల్సిన అంశం. డిఎస్సి కావచ్చు, డెడ్ కావచ్చు, క్వశ్చన్ని పూర్తిగా చదివిన తర్వాతనే, అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఆన్సర్స్ మొత్తం చదవండి. ఆన్సర్స్ మొత్తం చదివిన తర్వాతనే ఆన్సర్ కొంచెం ఆలోచించి పెట్టవలసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, మరి గాలి ద్వారా వ్యాప్తి జరగదు అన్నాడు. జామ, పాలపిండి, డాండిలియన్, ట్రెడాక్స్. ఎస్, మనకు తెలిసింది ఇక్కడ. నేను ఈ క్వశ్చన్ని బట్టి తెలుగు మీడియం వాళ్ళని హెచ్చరిస్తున్నాను. తెలుగు మీడియం వాళ్ళకి హెచ్చరిక, ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్లో తెలుగు మీడియం చదువుతాను, ఇంగ్లీష్ మీడియం చదవనంటే ఖచ్చితంగా మనం ఇలాంటి క్వశ్చన్లు చేయలేం. సో అండ్ మోర్ ఎవర్ దీని క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉందని చూసినట్లయితే 7th క్లాస్లో మనకి విత్తన వ్యాప్తి అనేది ఉంటుందండి లెసన్. ఆ విత్తన వ్యాప్తిలో ఇంగ్లీష్ మీడియం సైడ్ ఉండేటువంటి క్వశ్చన్ ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో, సో చూడండి ఇక్కడ ఎగ్జామినర్ ఎంత టిపికల్ చేస్తున్నట్టే క్వశ్చన్ని. జనరల్గా మన టెక్స్ట్ బుక్ చదువుకుంటూ పోతే కాదండి, ఇక్కడ పిక్చర్స్ను కూడా అబ్జర్వ్ చేయాలి, అంటే పిక్చర్స్ను కూడా చదవండి అని చెప్తున్నాడు. అంటే టెక్స్ట్ బుక్ని ఏ మేరకు పర్ఫెక్ట్గా చదువుతున్నాడు అంటే ఇక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ని ఎక్కడి నుండి అడిగంటే పిక్చర్స్ నుండి అడిగాడు. అండ్ దట్టు ఇక్కడ గమనించండి ఒకసారి, నేను కూడా మిల్క్ వీడ్ అనేటువంటి జిల్లేడుని మిల్క్ వీడ్ అంటామండి. సో అక్కడ ఏమి ఇచ్చాడు, పాలపిండి మొక్క అని ఇచ్చాడు కదా. ఒకసారి చూడండి ఏమిచ్చాడు, మనకి ఇది తెలుసు అండి, ఇవన్నీ కూడా తెలుసు. జామ తెలుసు, డాండిలియన్ తెలుసు, ట్రెడాక్స్ తెలుసు, కానీ ఇక్కడ పాలపిండి అనేది ఒకటి ఇచ్చాడండి. పాలపిండి ఏంటి, పాలపిండి కొత్తగా కనపడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ పాలపిండిని దేన్ని తర్జుమా చేశాడండి, మిల్క్ వీడ్ని తర్జుమా చేశాడు. సో మనకు ఆ పాలపిండి మొక్క అనేది ఎక్కడ తెలుగులో కనిపించదు, మనకి జిల్లేడు అంటాం దాన్ని కదా. సో కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఏంటండి, డెఫినెట్గా ఇంగ్లీష్ టర్మ్స్ కూడా చూసుకోండి. ఈ మిల్క్ వీడ్ అనేది పాలపిండి మొక్క అని అట్లా చేశాడనమాట. కాబట్టి ఇక్కడ గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి మొక్కలు, గాలి ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందే మొక్కలు మిల్క్ వీడ్ ఒకటి, డాండిలియన్ ఒకటి, ట్రెడాక్స్. సో ట్రెడాక్స్ కూడా చూడండి ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఇక్కడ ఇంగ్లీష్ టర్మే ఇచ్చాడు. అక్కడ క్వశ్చన్లో ఇంగ్లీష్ టర్మే ఇచ్చాడు, గమనించండి. క్వశ్చన్లో ఇంగ్లీష్ టర్మ్ ఇచ్చాడు. ట్రెడాక్స్ని ఏమంటాం మనం సింపుల్గా చూసినట్లయితే దీన్ని గడ్డి చామంతి అంటాం. గడ్డి చామంతిని ఇవ్వలేదు, గమనించండి, గడ్డి చామంతిని ఇవ్వలేదు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి. మిల్క్ వీడ్ అని ఇచ్చాడు, అదేవిధంగా ట్రెడాక్స్, రెండు కూడా ఇంగ్లీష్ పదయాలను తీసుకొని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ని బట్టి తెలుగు మీడియం అభ్యర్థులు నేర్చుకునేది అంటే పిక్చర్స్ని చదవండి, అదేవిధంగా దాని క్రింద ఇచ్చినటువంటి ఇంగ్లీష్ టర్మ్స్ కూడా చదవండి. అండ్ టెక్స్ట్లో ఏమైనా బ్రాకెట్స్లో ఇంగ్లీష్ పదయాలను ఇచ్చినట్లయితే తప్పకుండా దానిపైన ఫోకస్ చేయండి. రైట్, ఇంకా చూద్దామండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు ఎగ్జామినర్ అనేది. రైట్, ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అండాశయాల్లో అండాలు అభివృద్ధి చెందే సెల్యులార్ బుడగ వంటి చిన్న నిర్మాణాలని ఏమంటాము అన్నట్టుగా ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సెల్యులార్ బుడగ వంటి నిర్మాణాలు అనేటువంటిది కనిపించినా మనం టెక్స్ట్లో నెగ్లెక్ట్ చేస్తాము టెక్స్ట్ బుక్లో. సో ఫాలోపియన్ నాళాలు, ఎండోమెట్రియన్, గ్రాఫియన్ ఫాలికిల్స్ అంటాం, అదేవిధంగా అండవాహిక. దీని ఆన్సర్ మనకు తెలిసిందే, గ్రాఫియన్ ఫాలికిల్స్ అంటాం. రైట్, మరి ఇది ఎక్కడ నుండి అడగా, 10th క్లాస్ బుక్ నుండి అడగండి. 10th క్లాస్ బుక్లో ఒకసారి పరిశీలించినట్లయితే గ్రాఫియన్ పుట్టికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, పుట్టికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. ఎంత అసలు నెగ్లిజబుల్ పాయింట్ అండి ఇది, వాస్తవానికైతే నెగ్లిజబుల్ పాయింట్గా చెప్పుకోవచ్చు మనం, ఓకేనా. సో బుడగలు అన్నాడు, ఇక్కడ బుడగలు అనేది ఇక్కడ ఫోకస్ చేస్తాం ఎవరైనా అంటే ఇక్కడ ఎగ్జామినర్ ఏంటి, అభ్యర్థి టెక్స్ట్ బుక్లో ఏ వర్డ్ కూడా మిస్ చేయకుండా చదవాలి. హెచ్చరిక, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా హెచ్చరిక. ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు రాబోయేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు, మనం టెక్స్ట్ బుక్ ఏం మిస్ అవుతున్నాం, ఏమి చదవాలనేది మీకు క్లియర్ కట్గా ఒక మంచి లెసన్ నేర్పుతుందండి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో బుడగల రూపంలో ఉంటాయని ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ తయారు చేశారంటే ఒక్కసారి ఆలోచించండి ఎగ్జామినర్ మనల్ని ఎంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడో, ఓకేనా. రైట్, ఇంకా చూద్దాం. రైట్, మన జీర్ణాశయంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత. రైట్, మనం 10th క్లాస్ చదువుతాం. 10th క్లాస్లో చూసినట్లయితే మనకేంటి,
మన జీర్ణాశయం యొక్క ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ అని ఇస్తాడు కదా. రైట్, మనం వెంటనే ఏం చేస్తాం, 38 కోసం సెర్చ్ చేస్తాం. 38 కనపడుతుందా ఇక్కడ? లేదు. 38 లేదు, 38 లేదు, 38 లేదు, 38 లేదు. రైట్, మరి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. ఇంకా జీర్ణాశయంలో ఉండే ఉష్ణోగ్రత ఇంకేదైనా క్లాస్లో ఉందా ఆలోచించాలి. ఓకేనా? సో ఇలా ఆలోచించినప్పుడు మనకు దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి ఏంటి అనుబంధంలో ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. అనుబంధం కూడా చదవాలి, అనుబంధం కూడా చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది 10th క్లాస్లో 7th యూనిట్లో ఉంటుంది. భీమంట్ ప్రయోగాలు చేశాడు. ఇక్కడ ఒక ఏంటి సైనికుడు గాయమైనప్పుడు తను ప్రయోగాలు చేశాడు. ఆహారం జీర్ణమయ్యేటువంటి సమయంలో జీర్ణాశయంలో ఉష్ణోగ్రత ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంటుంది. దట్ ఈస్ 100 degrees Fahrenheit. అదేవిధంగా లేనిది 38 degrees Centigrade. ఇది ఒక పాయింట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చదివాను నేను. చదివేసి నేను ఆన్సర్ లేదు ఇక్కడ గగ్గోలు పెట్టామనుకోండి, మనకు అక్కడ లాభం లేదు. ఇంకా ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో జీర్ణాశయంలోని ఉష్ణోగ్రత గురించి ఇచ్చాడు? ఎస్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాము ఎక్కడ ఇచ్చాడు. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. రైట్, కమింగ్ టు 5th క్లాస్ టెక్స్ట్ బుక్ చూద్దాం. 5వ తరగతి టెక్స్ట్ బుక్ అండి. 5వ తరగతి టెక్స్ట్ బుక్ చూసినట్లయితే కడుపులో ఉండే ఉష్ణోగ్రత అంటే సుమారుగా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద అని ఇచ్చాడు ఇక్కడ. అంటే మన కడుపులో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందండి? 30 డిగ్రీల సెంటీగ్రేడ్ అని మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. 5th క్లాస్ టెక్స్ట్ బుక్. రైట్, ఇప్పుడు వెళ్ళిపోదాం మనం. ఒక్కసారి క్వశ్చన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ చూద్దాం 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందంటే ఎస్ 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది, గమనించాడు. అంటే మనం అంటే సేమ్ మ్యాటర్ 2 లేదా అంతకంటే ఎక్కువ బుక్స్లో వచ్చినప్పుడు అన్నింటినీ క్రోడీకరించి ఒక దగ్గర రాసుకోవాలి. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 38 degrees ఎప్పుడైతే చదువుతున్నామో భీమంట్ గురించి వచ్చిందో వెంటనే మనం టెక్స్ట్ బుక్ రీకాల్ చేసుకోవాలి. ఎస్, ఈ భీమంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కడ వచ్చింది, ఏమొచ్చింది అనేసి ఒకసారి 5th క్లాస్ని రెఫర్ చేస్తే అక్కడ కడుపులో ఉండేటువంటి ఉష్ణోగ్రత 30 degrees ఇచ్చాడు. ఎస్, పక్కన రాసుకోండి 30 degrees అనేసి. మళ్ళీ బ్రాకెట్లో 5th క్లాస్ రెఫరెన్స్ అని పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అప్పుడు డైరెక్ట్ ఏంటి మీరు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి 38 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే ఇక్కడ ఎగ్జామినర్ ఒకటి కంటే ఎక్కువ ఏరియాస్లో ఉండేటువంటి సిమిలర్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్లు ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నాడు. అంటే కాబట్టి సిమిలర్ ఇన్ఫర్మేషన్ అప్పుడు వాటిపైన ఎక్యురేట్ ఐడియా మనకు కంపల్సరీ ఉండాలి. సో అది కూడా మీకు ఒక రకంగా హెచ్చరిక అని చెప్పుకోవచ్చండి. రైట్, ఇంకా చూద్దామండి క్వశ్చన్స్. సో ఇది 5th క్లాస్. రైట్, ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలోని ఈ జిల్లాలో స్థానియ లేదా ప్రాంతీయ ఎముక సంబంధ ఫ్లోరోసిస్ను గుర్తించండి అన్నాడు. సో మనకి ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో వస్తుందా అంటే టెక్స్ట్ బుక్లో వస్తుంది, కానీ లెసన్లో రాదు. ఇక్కడ వరంగల్, నల్గొండ, హైదరాబాద్ ఇచ్చాడు. ఇక్కడ నల్గొండ దీని ఆన్సర్ అండి. మరి ఎక్కడుందని చూసినట్టయితే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో వస్తుందండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి అనుబంధం అని ఉంటుంది. సో మనం ఈ నెగ్లెక్ట్ చేస్తామండి. అనుబంధం ఏముందిలే చదవడం అనేసి నెగ్లెక్ట్ చేస్తాం. కానీ అనుబంధం నుండి కూడా క్వశ్చన్లు అడిగాడు. ఇది ఒక్కటే కాదండి, ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను, నేను చూపిస్తాను. రైట్, ఇక్కడ అనుబంధంలో చూసినట్టయితే మనకి ఇక్కడ చాలా క్లియర్ కట్గా కనపడుతుంది. ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఆహారం నీరు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మన రాష్ట్రంలో నల్గొండ, మెదక్, ఖమ్మం మరియు మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక ప్రాంతాలు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా గుర్తించారు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనకి మెదక్ లేదు, ఖమ్మం లేదు, మహబూబ్ నగర్ లేదు, కాబట్టి నల్గొండ ఒకటే ఉన్నదండి. సో నల్గొండ ఇచ్చాడు కాబట్టి నల్గొండ పెట్టేస్తుంటాం, వదిలిపెట్టేసాం. రైట్, ఇక్కడ ఫ్లోరోసిస్ వ్యాధి అంటే ఎముక సంబంధ వ్యాధి అని చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. ఓకేనా? రైట్, అంటే ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే అనుబంధం కూడా తప్పకుండా చదవండి. రైట్, చురుకైన రోగనిరోధక వ్యవస్థ వ్యాధి కారణమయ్యే సూక్ష్మజీవులు నాశనం చేయడానికి ప్రభావిత కణజాలానికి అనేక కణాలు పంపే నియామక ప్రక్రియ. సో అంటే టెట్లో మనకి ఇంటర్మీడియట్ స్థాయి నుండి ఒక క్వశ్చన్ అడిగాడని చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే టెట్లో కూడా బాగా అంటే 100% స్కోర్ చేయాలంటే డెఫినెట్గా ఇంటర్మీడియట్ కూడా చదవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఇంతకుముందు ఇదే క్వశ్చన్ని అంటే పాత ప్రీవియస్ అంటే అంతకుముందు ఎప్పుడో జరిగిన కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ ప్రశ్నను పరిశీలించినట్లయితే డైరెక్ట్ ఒకటే అండి క్వశ్చన్. ఏంటి? కస్క్యుటా అనేటువంటి మొక్కకు వేళ్ళ వంటి నిర్మాణాలు ఉండి అతిథి నుండి ఆహారాన్ని సేకరిస్తుంది. ఈ వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు? డైరెక్ట్ క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ని పెద్దగా చేయాలి, టైం కిల్ చేయాలి, అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయాలి. ఈ 3 ఉన్నాయండి ఇంటెన్షన్. ఏంటి? క్వశ్చన్ పెద్దగా చేయాలి, టైంని కిల్ చేయాలి, అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్లు చాలా కనబడుతున్నాయి టెట్ ఎగ్జామ్లో. ఇలాంటి క్వశ్చన్ చాలా కనబడుతుంది. కాబట్టి దీన్ని బట్టి అభ్యర్థి ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాలి,
ఫాస్ట్గా చదవడం రావాలి. గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా చదవాలి. అదే ఫాస్ట్నెస్లో కాన్సెప్ట్ని డెఫినెట్గా అర్థం చేసుకోవాలి. ఇది కంపల్సరీ అర్థం చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. స్పీడ్ ప్రిపరేషన్ అండ్ ఫాస్ట్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం. కస్క్యూటా ప్రత్యేకమైన వేర్లను అభివృద్ధి చేస్తుంది. ఇది అతిదేయి మొక్క యొక్క కణజాలంలోని చొచ్చుకొని పోతాయి మరియు వాని నుండి ఆహార పదార్థాలను గ్రహిస్తుంది. ఈ ప్రత్యేకమైన వేర్లను ఇలా అంటారు. అవసరమైనంత అవసరం లేదు కదా. కస్క్యూటాలో ఉండేటువంటి ప్రత్యేకమైన వేర్ల వంటి నిర్మాణాన్ని ఏమన్నా బస్ డైరెక్ట్ అడిగేద్దాం ఉంది. కానీ ఇక్కడ అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ పెద్దగా ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి నేను చెప్పడం కాదు, టెట్ ప్రీవియస్ పేపర్ తీసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమైపోతూ ఉంటుంది. సో క్వశ్చన్ల సైజ్ పెంచుతూ ఉన్నాడు. సో ఇంత పెద్ద సైజ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈవెన్ ఆన్లైన్ టెస్ట్ కాబట్టి రాసేటప్పుడు ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద స్క్రాల్ చేసుకోవడానికి కూడా టైం పడుతూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు స్పీడ్గా చదవడం, అదేవిధంగా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం. రైట్, మనకు తెలిసిందే ఇది హాస్టోరల్ దీని యొక్క ఆన్సర్. సో ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో వస్తుంది, ఇంకా వేరే ప్లేస్లో కూడా వస్తుందండి. రైట్, క్రింది వాటిలో ఒకటి మైక్రో ఆర్థ్రోపోడ్ కాదు. ఇక్కడ స్పెసిఫిక్గా ఈ మధ్య జరిగినటువంటి టెట్ కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, నెగిటివ్ క్వశ్చన్లు ఎక్కువ కనపడుతున్నాయండి. నెగిటివ్ కాదు, ఉండదు, రాదు, పోదు ఇలాంటివి అడుగుతూ ఉన్నాడు. కానిది. సో ఇలాంటివి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాయి కాబట్టి అభ్యర్థులు క్వశ్చన్ని ప్రశాంతంగా చేయడం అలవాటు చేసుకోండి. రైట్, ఇక్కడ సైక్లాప్స్, స్కాబిస్మైట్, డాఫ్నియా, క్లామ్నోమస్. అగైన్ ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థుల హెచ్చరిక, ఎందుకంటే అన్నీ కూడా ఇంగ్లీష్లోనే కనపడుతున్నాయి. స్కాబిస్మైట్ అనేది కూడా డెఫినెట్గా. సో గజ్జి క్రిమి అంటాం తెలుగులో అయితే. సో ఇక్కడ గజ్జి క్రిమి అనేటువంటి పదాన్ని యూజ్ చేయలేదు ఎగ్జామినర్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఎక్కడ నుండి అంటే అగైన్ మళ్ళీ డయాగ్రామ్స్లోకి వెళ్ళిపోయాడు. 8th క్లాస్ డయాగ్రామ్స్లో ఇక్కడ చూడొచ్చు మనకి స్కాబిస్మైట్ డైరెక్ట్గా యాస్టిస్గా ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చాడు. సో దీన్ని తెలుగులో ఏమంటామండి, గజ్జి క్రిమి అంటాం. కానీ గజ్జి క్రిమి అని ఇచ్చాడా, గజ్జి క్రిమి అని ఇవ్వలేదు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఇంతకుముందు స్టార్టింగ్ది కూడా ఇదే అండి, మిల్క్ వీడ్ అని చెప్పాను కదా. సో అక్కడ జిల్లేడు ఉంటుంది. కానీ ఒకవేళ మనం మిల్క్ వీడ్ అని చదివితే మిల్క్ పాలు అనేటువంటిది కొంత మనకి అవగాహన అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్స్ ఏవైతేనో ఇంగ్లీష్ మీడియం సైడ్ ఉండే కూడా చూసుకోండి. ఒకసారి చూసినట్లయితే అర్థమవుతుంది. రైట్, ఇక్కడ సైక్లాప్స్, డాఫ్నియా, స్కాబిస్మైట్, అదేవిధంగా ఐలాష్మైట్ అని ఇచ్చాడు. సో ఇది ఇక్కడ వెళ్ళి కాబట్టి ఇక్కడ స్కాబిస్మైట్ ఇచ్చాడు. కాబట్టి దయచేసి గమనించండి ఒకసారి. సో దీంట్లో క్లామిడోమోనాస్ లేదు కదా. ఇక్కడ మైక్రో ఆర్థ్రోపోడ్ చూడండి, ఒకసారి గమనించండి. ఇక్కడ మైక్రో ఆర్థ్రోపోడ్స్ అని ఇచ్చాడు కదా. మైక్రో ఆర్థ్రోపోడ్ డైరెక్ట్గా మైక్రో ఆర్థ్రోపోడ్. సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు అని కూడా ఇవ్వలేదు. క్వశ్చన్లో ఒక ఇంగ్లీష్ టర్మ్ కనపడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్లో కూడా ఇంగ్లీష్ టర్మ్సే కనపడుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా తెలుగు మీడియం అభ్యర్థులు ఏంటంటే ఇంగ్లీష్ టర్మ్స్ డెఫినెట్గా చూసుకోండి. సో ఇక్కడ క్లామిడోమోనాస్ ఆన్సర్ అవుతుంది, మనకు తెలిసినటువంటి విషయం అది. రైట్, ఒక్కసారి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఎంత ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్ అనేది మనకు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు మనము. కానీ కొంచెం అంటే జనరల్ సెన్స్ ఉంటే ఈజీ అండి, టైం కిల్ కాకుండా చూసుకోవచ్చు. క్రింది వర్గీకరణ ప్రమాణాలు సరి అయిన ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు, అంటే తక్కువ నుండి ఎక్కువకు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకు తెలిసిన దీంట్లో అనేకం ఇచ్చాడు. సో చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ కూడా ఇంతకుముందు ఎప్పుడైనా ఇస్తే 3 స్టేట్మెంట్లు ఇచ్చేది, 2 స్టేట్మెంట్లు ఇచ్చేది, 4 స్టేట్మెంట్లు ఇచ్చేది, 4 మ్యాక్స్ 4 ఇచ్చేదండి. ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే స్టేట్మెంట్ లాగానే మనకి ABCDEFG G వరకు ఇచ్చాడు. సో అంటే చూడండి ఎంత ఇబ్బంది పెడుతుంది. 4, 5, 6, 7 ఇచ్చాడు. 7 స్టేట్మెంట్ లాగా ఇచ్చాడు. మళ్ళీ 7 స్టేట్మెంట్స్ని లైన్లో పెట్టాడు. 7 స్టేట్మెంట్స్ని కూడా లైన్లో పెట్టాడు, గమనించండి. సో ఇది అభ్యర్థి అర్థం చేసుకోవడానికి టైం పడుతున్నాడు. సో అంటే తక్కువ నుండి ఎక్కువ అంటే మనకి ఇవన్నీ తెలవాల్సిన పని లేదు. కొంచెం జనరల్ సెన్స్ ఉన్నట్లయితే ఫస్ట్ జాతి వస్తుంది, తర్వాత ప్రజాతి వస్తుంది కదా. ఇవి రెండు చూసుకోండి అంతే. ఫస్ట్ D వస్తుంది, తర్వాత G వస్తుంది. సో DG ఉండేటువంటి ఇవి రెండు లేవు, ఫస్ట్ Dనే లేదు ఇక్కడ, ఇవి రెండు తీసేయండి. ఓకేనా. సో ఇక్కడ DCDG రైట్, డైరెక్ట్గా ఇంకేం చదవాల్సిన పని కూడా లేదు. DG డైరెక్ట్ 2 అనేసి ఆన్సర్. అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కూడా చెప్తున్నాను, స్టేట్మెంట్స్ 1, 2 ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్లో ఇలా స్టేట్మెంట్లు 10 ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇక్కడ మనకి 7 స్టేట్మెంట్ ఇచ్చాడండి, 7 స్టేట్మెంట్లు అనుకోండి ఇది. ఓకేనా. సో ఇలాంటి స్టేట్మెంట్లు ఎక్కువ ఇచ్చి అభ్యర్థిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, స్పీడ్గా చదవడం, స్పీడ్గా అర్థం చేసుకోవడం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు. ఓకేనా. అండ్ కొంతవరకు టెక్నిక్ ఉపయోగించినట్లయితే సరిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలను చదవండి. అంటే ఇక్కడ మనకి 2 వాక్యాలు ఇచ్చేసి మనకి వారు 2 సరైనవి కాదా అనేసి మనకి ఇలా అడుగుతున్నారు. అంటే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సి కావచ్చు, అప్కమింగ్ టెట్లో అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్
రెండు స్టేట్మెంట్లు సరి అయినా కాదా. అదేవిధంగా అసర్షన్ అండ్ రీజనింగ్ ఉంటుందండి. అసర్షన్ అండ్ రీజన్ ఏఆర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఏఆర్ క్వశ్చన్స్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ టెట్లో అడుగుతున్నాడు కాబట్టి అప్కమింగ్ డిఎస్సిలో అప్కమింగ్ టెట్లో కూడా అడిగేందుకు ఛాన్స్ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ కోణంలో కూడా మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకేనా. అండ్ ఇది మనకు తెలిసి మన జీర్ణ నాడీ వ్యవస్థ విస్తారంలో మన సంక్లిష్టమైన నాడీ వలయం కలిగి ఉంటుంది. దీని రెండవ మీద ఇది సరైన స్టేట్మెంటే. దీని ప్రభావం వల్ల చాలా విస్తారమైనందున జీర్ణ నాడీ వ్యవస్థ లేదా రెండవ మెదడు మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది తప్పండి. ఎందుకంటే అన్ని నిర్ణయాలు అన్నాడు ఇక్కడ, కానీ కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుంది, మిగిలిన మొత్తం మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది, హార్మోన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది స్టేట్మెంట్ తప్పు. సో కాబట్టి ఇది రైట్. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా రెండో మెదడు సర్కిల్ మనకు డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇది అన్ని కంట్రోల్ చేస్తుంది అనేసి రైట్. ఇక్కడ గమనించండి ఒకసారి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉందండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా అడిగాడు ఎగ్జామ్లో. మీరు ఒకసారి పేపర్లు చూడండి, ప్రీవియస్ పేపర్లు చూస్తే అర్థమవుతుంది. జతపరచడాలు క్వశ్చన్లు ఈ మధ్యలో ఇలాంటివి క్వశ్చన్లు ఎక్కువైతున్నాయండి. మలేరియా దేనివల్ల వస్తుంది మనకు తెలిసింది, న్యూమోనియా దేనివల్ల. సో ఇలాంటి క్వశ్చన్లు అనేవి అడుగుతున్నాడు. ఇది 8th క్లాస్ టెక్స్ట్ నుండి అడిగాడు. సో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి అడిగాడు. ఇది ఒకసారి పరిశీలించినట్లయితే ఓవరాల్గా కంప్లీట్ ఆ యూనిట్ పైన మనకు కమాండ్ ఉంటేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంటాం. ఏ వ్యాధి దేనివల్ల వచ్చిందనేసి ఒక్క దగ్గర ఉండదండి, అక్కడొకటి అక్కడొకటి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క విషయం పైన అవగాహన ఉంటేనే ఇలాంటి క్వశ్చన్లు ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఏమీ లేదండి, దీంట్లో నాకు ఒక్కటే తెలుసు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా దేనివల్ల వస్తుందండి, ప్లాస్మోడియం అనేటువంటి ప్రోటోజోన్. ఇక్కడ ఏకి 2 మ్యాచ్ ఉందా ఒకసారి చూడండి. ఏదైనా ఏకి 2 మ్యాచ్ ఉందా అంటే ఇక్కడ ఒకటి ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒకటి ఉంది. సో ఇంకా నెక్స్ట్ బిని పరిశీలించండి. న్యూమోనియా స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది కదా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి B4 ఉంది కదా. రైట్, డైరెక్ట్గా దీన్ని పెట్టేయచ్చండి, ఇంకా మొత్తం చదవాల్సిన పని కూడా లేదు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్రింది వాటిని జతపరచండి. అగైన్ ఎక్కడికి వెళ్ళిపోయండి, ఇంటర్మీడియట్ బాటనీకి వెళ్ళిపోయండి. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయి క్వశ్చన్లు కూడా అడిగేందుకు టెట్లో ఆస్కారం ఉందనేసి క్లియర్గా అర్థమవుతుంది. రైట్. రక్త కణాలు హిస్టమిన్, సెరోటోనిన్, హెపారిన్. అగైన్ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాడు. వాపు సంబంధిత ప్రక్రియ బేసోఫిల్స్ దీని యొక్క ఆన్సరు. రైట్. అగైన్ ఇక్కడ క్రింది వాదన మరియు కారణం, ఎసెన్షియల్ మరియు రీజన్ అండి. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగేందుకు ఛాన్స్ ఉందనేటువంటి విషయాన్ని అభ్యర్థి దృష్టిలో పెట్టుకోండి. సమవిభజన అన్ని రైట్, ఇది వదిలిపెట్టేసాం. సో క్వశ్చన్ అనేది ఇలా అడిగేందుకు కూడా ప్రాబిలిటీ ఉందని చెప్తున్నాను. రైట్. ఇక్కడ చూడండి, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అంటే క్వశ్చన్ యొక్క సరళ ఏ విధంగా మారిపోతుందనే చూడండి. ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు ఎగ్జామినర్, ఎక్కడి నుండి చూసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామినర్ ఫ్రేమ్ చేస్తున్నాడో చూద్దాం. రైట్. ఒక ఆవరణ వ్యవస్థలో మొత్తం శాకాహారులు అదృశ్యమైతే ఏం జరగవచ్చు అంటే, శాకాహారులు ఆవరణ వ్యవస్థలు లేకుంటే ఏమవుతుంది అంటున్నాడు ఇక్కడ. సో ఏమవుతుందండి, శాకాహారం లేకుంటే ఉత్పత్తిదారుల సంఖ్య పెరగవచ్చును అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది కదా. రైట్. దీని యొక్క ఆన్సర్ ఇది అవుతుంది. మరి ఈ క్వశ్చన్ ఎగ్జామినర్ ఎక్కడి నుండి చూసి ఫ్రేమ్ చేసి ఉంటుండో అని చూసినట్లయితే మనకు దీని గురించి ఆవరణ వ్యవస్థ, దీనికి సంబంధించి ఆహారపు గోల్స్ కావచ్చు అండ్ శక్తి ప్రవాహం కావచ్చు, ఇది 8th క్లాస్లో ఉంటుంది, అదేవిధంగా 10th క్లాస్లో కనపడుతూ ఉంటుంది. రైట్. ఒక్కసారి మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి, ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చివరగా ఇచ్చినటువంటి లెసన్ తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్లు అండి. ఒక్కసారి దీంట్లో ఒకసారి పరిశీలించినట్లయితే వీటిల్లో అలాంటి క్వశ్చన్ ఏమైనా ఉందో ఒకసారి గమనించండి. వీటిలో ఒకసారి 9th క్వశ్చన్ని పరిశీలించండి. ఇక్కడ 9th క్వశ్చన్ చూసినట్లయితే ఆహారపు జాలకం నుండి మాంస భక్షకాలను తొలగిస్తే ఏమవుతుంది, అక్కడ ఉత్పత్తిదారులను తొలగిస్తే ఏమవుతుంది అన్నాడు. అంటే ఎగ్జామినర్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనము ఎగ్జామ్లో ఇచ్చేటువంటి క్వశ్చను టెక్స్ట్ బుక్లో చివరిలో ఉండేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్లో కూడా తయారు చేస్తున్నాడు. ఆ క్వశ్చన్లను చూసి ఆ మోడల్లో కూడా తయారు చేస్తున్నాడు, గమనించాడు. కాబట్టి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, లెసన్ అయిపోయిన తర్వాత తప్పకుండా చివరగా ఉండేటువంటి క్వశ్చన్లు చదవండి. అంతేకాకుండా ఆ యొక్క లెసన్ మధ్యలో అడుగుతూ ఉంటాడు, క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉంటాడు, ఆ క్వశ్చన్లను కూడా చదవండి. మరి ఆ క్వశ్చన్లకు ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందంటే గూగుల్లో కొట్టండి, గూగుల్లో దొరుకుతుంది. లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ని అడగండి. లేదు అంటే దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న విద్యార్థులు చదువుతున్నట్లయితే వాళ్ళ దగ్గర క్వశ్చన్ బ్యాంక్ గైడ్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్లకు ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉంటాడు. సో బెటర్ ఏంటంటే గూగుల్ని అడిగితే గూగుల్ చెప్పేస్తుందండి, సింపుల్ ఏం లేదు. ఓకేనా. ఆహార జాలకం నుండి మాంసభక్షాలను తొలగిస్తే ఏమవుతుందని టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. చివరిలో ఎగ్జామ్ అంటే దట్ మీన్స్ యూనిట్ అయిపోయిన తర్వాత చివర ఇచ్చేటువంటి క్వశ్చన్లు అడిగాడు. ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ తయారు చేశాడు, గమనించండి ఒకసారి. సో ఎగ్జామినర్ టెక్స్ట్ బుక్లో ఎంత ఫ్రీగా, సో ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్ చేస్తున్నాడో అర్థమవుతుంది మనకి.
ఓకేనా. రైట్, వరుసగా ప్రోటోజోన్ మరియు బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధి. ఇంతకుముందు క్వశ్చన్లు అడిగేది క్రింది వాటిలో ప్రోటోజోన్ వ్యాధిని గుర్తించండి, క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధిని గుర్తించండి, లేదంటే క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అండి, క్రింది వాటిలో ప్రోటోజోన్, ఏదైనా ఒకటే. ఇక్కడ మనకి 2 క్వశ్చన్లను కలిపి అడుగుతూ ఉన్నాడు, 2 క్వశ్చన్లను కలిపి అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ ప్రోటోజోన్ అంటే మనకు తెలిసిందే, ప్రోటోజోన్ వచ్చేసి మలేరియా వ్యాధి వస్తుంది కదా, అండ్ బ్యాక్టీరియా వ్యాధి వచ్చేసి టైఫాయిడ్ అండి. సో సింపుల్గా చెప్పచ్చు మనం. ఓకే, మరి ఇది ఎక్కడి నుండి అడిగాడు ఒకసారి పరిశీలించినట్లయితే గమనించండి. ఇక్కడ ఒక పెద్ద టేబుల్ ఉంది, ఇలాంటి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించండి, ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్గా పరిగణించండి. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు ఒకసారి మనకి మలేరియా అనేది ప్లాస్మోడియం అంటే మనకు తెలిసిందే ఇది ప్రోటోజోన్, అదే టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా, ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు. మరి ఇక్కడ ప్లాస్మోడియం అనేది మనకు ప్రోటోజోన్ అని తెలియాలి. మరి ఎక్కడ ఇచ్చాడంటే మళ్ళీ ఇది అక్కడ లింక్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, టెక్స్ట్లో లెసన్లో లింక్ ఉంది, ప్లాస్మోడియం అనేటువంటి ప్రోటోజోన్ వలన అని అక్కడ లింక్ ఉంటుంది. కాబట్టి అక్కడిది బ్రెయిన్లో పెట్టుకోవాలి, ఇక్కడ చదివేటప్పుడు ఇది ప్రోటోజోన్ అని తెలియాలి. సో అంతేకాకుండా ఒకసారి దీన్ని పరిశీలించినట్లయితే ఎగ్జామినర్ దీని క్రింద మళ్ళీ కొన్ని క్వశ్చన్లు ఉన్నాయండి, గమనించండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి 5th క్వశ్చన్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5th క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనం బ్యాక్టీరియాల వల్ల ప్రోటోజోవాల వల్ల కలిగే వ్యాధులకు టీకాలను రక్షణ పొందవచ్చా అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చూసినట్లయితే బ్యాక్టీరియాలో ప్రోటోజోవాల కలిగేటువంటి వ్యాధులు అన్నాడు. ఇక్కడ వ్యాధులు అక్కడ మనకు బాక్స్లో కనపడుతూ ఉంటుంది. సో కాబట్టి ఏవైతే క్వశ్చన్లు ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ విషయం అయిపోయిన తర్వాత మధ్యలో ఉండే క్వశ్చన్లు కావచ్చు, టెక్స్ట్ బుక్లో వెనక ఉండేటువంటి క్వశ్చన్లు కావచ్చు, ఇక్కడ నుండి ఎగ్జామినర్ మనల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి అభ్యర్థులు మీ ప్రిపరేషన్లో తప్పకుండా మీ ప్రిపరేషన్ స్టైల్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు తప్పకుండా మార్చుకోండి. మధ్యలో ఉండే క్వశ్చన్లు చదవండి, చివరి ఉండే క్వశ్చన్లు చదవండి, డయాగ్రామ్స్ చదవండి, తెలుగు మీడియం వల్ల అయితే ఇంగ్లీష్ టర్మ్స్ తప్పకుండా చదవండి. అండ్ ఇంటర్మీడియట్ స్థాయి మీరు ఈ ఫస్ట్ డైరెక్ట్గా ఇంటర్మీడియట్ వెళ్ళకండి. మీరేవైతే స్కూల్ లెవెల్ కాంటెంట్ టెక్స్ట్ బుక్స్ ఫుల్ పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా దానికి రిలవెంట్గా ఉండేటువంటి ఇంటర్మీడియట్ టాపిక్స్ కూడా చూసుకోండి. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ మీరే ఫ్రేమ్ చేసుకోండి. అదేవిధంగా అసర్షన్ రీజనింగ్ చూసుకోండి. అండ్ ఓవరాల్గా థీమ్ ఆ యొక్క పర్టికులర్ ఏదైనా విషయం ఉన్నట్లయితే దాని యొక్క కాన్సెప్ట్ని మొత్తం కూడా బ్రాడ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మీ యొక్క ప్రిపరేషన్లో ఇలాంటి చేంజెస్ అన్నీ చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి స్కోర్ సాధిస్తారు, జాబ్ కూడా ఖచ్చితంగా సాధిస్తారు. ఓకేనా. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం. చాలా కష్టపడ్డానండి ఈ వీడియోకి, ఎందుకంటే ఒక్కొక్కటి ఆ క్వశ్చన్ని డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్ని ఎన్నుకోవడము, పిక్ తీసుకోవడము, అవి తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది. సో మొత్తానికైతే మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి ఏమైనా సహాయపడ్డట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మళ్ళీ కూడా చెప్తాను, డిస్క్రిప్షన్లో కేకే బయలు అనేటువంటి యాప్ ఉందండి. సో దీన్ని ఫాలో అవుతూ మనకు తెలంగాణలో చాలామంది జాబ్ సాధించారు, అదేవిధంగా ఏపీలో కూడా చాలామంది జాబ్ సాధించారు. సో మీ ఫొటోస్ కూడా ఇక్కడ ఉండాలని మీరు భావిస్తే స్కూల్ అసలు బయలు కావాలనుకుంటే తప్పకుండా కేకే బయలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. అండ్ ఇంకా కొంతమంది అడుగుతారు జేఎల్ క్లాసెస్ కూడా ఉన్నాయండి మన దగ్గర. జేఎల్ జువాలజీకి సంబంధించినటువంటి క్లాస్ ఫర్ బోత్ మీడియా అండి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించి 2 ఉన్నాయి. సో ఇంకా ఎవరికైనా జేఎల్ కూడా కావాలంటే మన కోర్సులో అవైలబుల్గా ఉంటాయి, కేకేబైల్ యాప్లో ఉంటాయి. సో తప్పకుండా తీసుకోండి. డెమో వీడియోస్ కూడా జేఎల్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి చూసి ఓకే వెల్ అండ్ గుడ్ అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ గ్రేట్ డే.